పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దళితుడైనందుకే కొందరు జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ లీడర్లు. వంశీకృష్ణ యువకుడని ఆయనను ప్రోత్సహించకుండా ఎందుకు దూరం పెడుతున్నారన్నారు. ఆయనను పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్నారన్నారు. ఎంపీ వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ను విస్మరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. 2 సంవత్సరాల నుంచి కూడా మొట్టమొదటిసారిగా పెద్దపల్లిలో సీఎం ప్రోగ్రాం అయితే అక్కడి నుండి మొదలుకొని నిన్న జరిగినటువంటి చీరల పంపిణీ వరకు కూడా మరి ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీ గారిని అవమానపరుస్తూ మరి కుల వీక్ష చూపిస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ జిల్లా కలెక్టర్ ఏదైతే ఉన్నాడో జిల్లా యంత్రాంగంలో ఒక ప్రోటోకాల్ అంటే మరి మీరే బాస్ కాబట్టి ఈ ప్రోటోకాల్ను విశ్రమించడం పట్ల మరి మీకు ఎవరైనా చెప్తా ఉన్నారా లేకుంటే మీరే చేస్తూ ఉన్నారా మరి అర్థం కావడం లేదు. ఎవరు చెప్పినా ఎవరు ఏమనుకున్నా మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది కలెక్టర్ గారు. దీనిపై మా దళిత సంఘాల పక్షాన మా పక్షాన మరి నేషనల్ ఎస్ఎస్ఎల్ కమిషన్కు అదేవిధంగా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కమిషన్కు అదేవిధంగా చీఫ్ సెక్రటరీకి మరి మన పార్లమెంటు స్పీకర్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. ఒక ఎంపీగా గెలుపొందినటువంటి వారిని ఈరోజు ప్రోటోకాల్ పరంగా విస్మరించడం చాలా దురదృష్టకరం. గౌరవ కలెక్టర్ గారు మీరే ప్రోటోకాల్ పాటించాలి కదా. ఎంపీ గారు వారు ప్రత్యక్షంగా ఎలక్షన్లో గెలిచి వారు ఎంపీ అయిన సందర్భంగా కనీసం మీరు మొన్న పెద్దపల్లిలో జరిగిన ఇందిరాక్రాంతి చీరల పథకంలో వారిని పిలవకపోవడం, ఆహ్వాన పత్రికలో తన పేరు కూడా చేర్చకపోవడం చాలా విస్మరణకు గురి చేసింది. పెద్దపల్లి నియోజకవర్గంలో చాలా మంది ప్రజలకు సేవ చేసిరు. వారు ఎప్పుడు కూడా వారి కుటుంబం మీద మచ్చలేనటువంటి ముగ్గురి తరాల నుంచి వారి కుటుంబంలో ఏ రోజు కూడా వారి నీడన ఎటువంటి రాజకీయ పరంగా ఎటువంటి మచ్చలేని నాయకులు. వాళ్ళు ప్రజల కోసమే పనిచేసే నాయకులు. ఎప్పుడు కూడా ఎటువంటి అహంకారాలకు కానీ ఎటువంటి పదవులు ఉన్నాయనే విషయంగా వారు ఎప్పుడు అలాంటిది లేదు. మరి మీరు మాత్రం ఎంపీ గారి ప్రోగ్రాం వస్తే ఎంపీ గారి దగ్గరికి పోవద్దు, తన ప్రోగ్రాం కూడా అటెండ్ కావద్దని ఇక్కడ స్థానికంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా ఎంపీ గారిని వారి ప్రోటోకాల్ విషయంలో నిబద్ధత పాటించి వారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాం. మీరెవరో పేపర్ మీద సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇస్తే ఎంపీ కాలేదు. 7 అసెంబ్లీల ప్రజలు 14 లక్షల మంది ఓటర్లైన ఎంపీగా ఎన్నుకున్నారు. మీరెవరు దయదలిస్తే తనే ఎంపీగా గెలవలేదు. తరతరాల నుంచి వాళ్ళ కుటుంబం ఈ పార్లమెంట్కు ఈ జిల్లాలకు సేవ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఇకనైనా మార్పు చెంది మీ వెనక ఏ నాయకుడు ఉన్నా ఎవరున్నా రేపు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తే పార్లమెంట్కి వెళ్ళి అక్కడ మీరు చేతులు అట్టుకునే వాళ్ళ పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీకు హెచ్చరిస్తున్నా, మీరు ఇదే పద్ధతి కనుక మళ్ళీ పాటిస్తే రేపు మిమ్మల్ని రోడ్ల మీద అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని మీ తీరంగా ఖండిస్తాం.